నైస్. సో కమింగ్ బ్యాక్ టు ద ఫిల్మ్, అనగనగా బ్యాగీ క్యారెక్టర్, హీరోయిన్ క్యారెక్టర్ గురించి మాట్లాడితే, టిపికల్ లేడీ విత్ రిజిడ్ ప్రిన్సిపల్స్, తను నమ్మింది తను చేయడం, వెరీ స్ట్రిక్ట్. సో ఇలాంటి పర్సనాలిటీస్ ని మీరు రియల్ లైఫ్ లో కలిసారా ఎవరినన్నా? ఇన్ ద సెన్స్, ఇంత రిజిడ్గా వాళ్ళు అనుకున్నదే జరగాలి అనుకునే వాళ్ళతో డూ యూ జెల్ అలాంగ్ వెల్? వాళ్ళని అర్థం చేసుకోపించి, అంటే యూ హ్యావ్ సో మచ్ ఆఫ్ పేషెన్స్ ఇన్ మేకింగ్ దెమ్ అండర్స్టాండ్, ఇది నా ఉద్దేశం, ఇలా చేద్దాం అనుకుంటున్నాను. ఇలాంటి పర్సనాలిటీస్ మీకు రియల్ లైఫ్లో కలిసారా? కలిసారండి అప్పుడప్పుడు. కానీ సినిమాలో బాగీ విషయానికి వస్తే పాపం తను కావాలనేది అంతా చేయలేదు పాపం. ఇప్పుడు వెనకాల చైర్మన్ ప్రెషర్, యా, బికాస్ షీఈ్ ద ప్రిన్సిపల్ కూడా షీఈ్ అ వెరీ యంగ్ ప్రిన్సిపల్. కానీ దాని వెనకాల ఏంటంటే ఆ చైర్మన్ గడు because he was the one who's driving, beautifully played by Srinivas Avasarala. What lovely nuances of acting. నేను ఒక యాక్టర్గా నేను చెప్పగలను, లైక్ ఒక పాత్ర, ఒక సపోర్టింగ్ రోల్ అయినా సినిమాలో ఒక యాంటీ క్యారెక్టర్ ఎవరు ఉండరు. యాంటీ క్యారెక్టర్ ఓన్లీ ఆర్ ప్రాబబ్లీ హిమ్ అండ్ సర్కమ్స్టాన్సెస్. Actually circumstances. He wants ranks and all for his school. So Bagi koda, in fact, that is a representation of today's society. You cannot even blame him wrong. You can't. And Bagi పాపం నా మధ్య ఆయన మధ్య నలిపోతా ఉంటుంది. So it's an employee there. Yeah, so it's not exactly her fault. And anyway, finally she realizes it. కానీ అలాంటి క్యారెక్టర్స్ ఉన్నారండి స్కూల్లో అప్పుడప్పుడు కొంతమంది, లైక్ some really strict teachers or ఉంటారు. అంటే కానీ ఇంత అంటే ఒక ఫెయిలియర్ బ్యాచ్ ఇచ్చే స్థితి, ఆబ్వియస్గా సినిమా అనేసరికి వీ హ్యావ్ టు డ్రామటైజ్ థింగ్స్ అండ్ ఆల్ దాట్. బట్ అది రియల్ లైఫ్లో అంత ఎక్స్ట్రీమ్ మార్కులు రాకపోతే ఫెయిలియర్ బ్యాచ్ ఇచ్చి ఆ స్టేజ్ నేను ఎప్పుడు నేను చూడలేదండి నా కెరీర్. స్కూల్లో ఫెయిల్ అయితే ఒక సంవత్సరం డిటైన్ చేసి మళ్ళీ ఆ సంవత్సరం చదివించేవాళ్ళు. అది మా స్కూల్లో కూడా జరిగేది, కానీ ఆ ఫెయిలియర్, మన ఈ అనగనగాలో ఆ ఫెయిలియర్ బ్యాచ్ అనేది నేను ఇప్పుడు చూడలేదు. అది ఇంకా ఎక్కువ సైకలాజికల్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. ఈ సినిమాలో స్పెసిఫిక్గా అండి, అందరూ యాక్టింగ్ వాళ్ళ స్కోపుల్లో వాళ్ళ లెవెల్స్లో చాలా బాగా చేయడం అన్నది పక్కన పెడితే, విహర్ష్ కూడా చాలా బ్యూటిఫుల్గా పర్ఫామ్ చేశాడు. అసలు ఇది ఫ్రెషర్ లాగా అనిపించకుండా క్యారెక్టర్లో మునిగిపోయి, ఆ మెచ్యూరిటీ లెవెల్స్ ఇన్ యాక్టింగ్ ఇస్ ఆల్సో లైక్ టూ మచ్. మీతో యాక్టింగ్ జరిగేటప్పుడు, షూటింగ్ జరిగే టైంలో ఏదన్నా బ్లూపర్ మూమెంట్స్ లాంటివి ఏమన్నా ఉన్నాయా? చిన్నపిల్లాన్ని ఎంతైనా కన్విన్స్ చేసి యాక్ట్ చేయించడం అనేది టిపికల్ కొన్ని సందర్భాలు. అంటే అలాంటి బ్లూపర్స్ ఏం లేవండి. బట్ మీరు హీఈస్ యాక్చువల్లీ వెరీ క్వైట్. మీతో ఇంటర్వ్యూ చేశాడు కదా, లైక్ ఐ డోంట్ నో, హీ డిడ్ంట్ ఇంటర్వ్యూ ఎర్లియర్. ఆయన ఐ డ్రీమ్స్లో చేశాడు. బట్ జనరల్గా కొంచెం క్వైట్ తను కూడా. అంటే కెమెరా ఆన్ అయితే ఆన్, ఆఫ్ అయితే ఆఫ్. ఇంచుమించు నాలాగే నేను కూడా అంతే చాలా వరకు. అండ్ పెద్ద ఫనీ బ్లూపర్ ఎపిసోడ్స్ ఏమీ లేవు. కానీ ఫస్ట్ థింగ్ ఏంటంటే, నేను ఈ కథ చదివినప్పుడు నేను ఫస్ట్ థింగ్, నా సంగతి మర్చిపోండి, బాగీ సంగతి మర్చిపోండి, చైర్మన్ సంగతి మర్చిపోండి, అసలు ఏది అన్నీ పక్కన పెట్టండి, పిల్లోడు కరెక్ట్గా పడాలి, అప్పుడే ఈ సినిమా పండుతుంది అని నేను క్లియర్గా చెప్పాను నేను. అండ్ అదే జరిగింది. Like because he's the casting of Viharsh, the casting of Viharsh to play Ram was just so apt, and he did a great job, justified our selection, especially climax. Anta atande matured acting to the peak asal Viharsh daite anta atande, and I'm so happy and thankful, like and congratulate him. Every part played its role for the success of the film. అందులో విహర్ష్ పాత్ర కూడా పుష్కలంగా కనిపిస్తుంది. సో మీకు తెలుసు కదా సుమంత్ గారు, ఇప్పుడు అన్ని రిలీజ్ ట్రెండ్లు నడుస్తున్నాయి. ఇట్లా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నాను అని ఊరికే నేను ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ పెడితే, మాక్సిమం అమౌంట్ ఆఫ్ క్వశ్చన్స్ వాట్ ఐ గాట్ ఫ్రమ్ ది పబ్లిక్ టు బి ఆస్క్డ్ వాస్ మళ్ళీ రావా అండ్ గోదావరి. ఇవి రిలీజ్లు కానీ పార్ట్ 2 సీక్వెల్ కానీ ఏమన్నా వస్తాయా? బికాస్ పీపుల్ ఈ 2 సినిమాల్లో మిమ్మల్ని ఓన్ చేసుకొని ఒక స్పెషల్ కైండ్ ఆఫ్ బాండింగ్ మీతో డెవలప్ అయిన సినిమాలలో ఈ 2 దే ఆర్ లైక్ పీక్. చేయొచ్చండి, ఆ 2 చేయొచ్చు యాక్చువల్గా. ఎందుకంటే ఆ రెండిటికి స్కోప్ ఉంది చేయటానికి. బట్ ఏంటంటే ఆ స్క్రిప్ట్ పార్ట్ 1
అంత అంటే మళ్ళీ రావా పార్ట్ 2 చేయాలంటే పార్ట్ 1 అంత బాగుండాలి. గోదావరి పార్ట్ 2 చేయాలంటే గోదావరి అంటే అంటే అసలు ఎప్పుడన్నా థాట్ వచ్చిందా? డెఫినెట్గా వచ్చింది. గోదావరి పట్ల వచ్చింది. ఇప్పుడు మళ్ళీ రావా పట్ల మీరు చెప్తుంటే యాక్చువల్గా ఇట్స్ వెరీ పాసిబుల్. బట్ ఏంటంటే అది ఇట్ షుడ్ స్టెమ్ ఫ్రమ్ ద రైటర్ డైరెక్టర్స్ అండి. ఇట్ షుడ్ స్టెమ్ అంటే ఆ ఐడియా అనేది ఒరిజినేట్ అవ్వటానికి ఆ స్పార్క్ ఇట్ షుడ్ హ్యాపెన్ విత్ గౌతమ్ తిన్నూరి అండ్ శేఖర్ కమ్ముల. అక్కడి నుంచే రావాలి. యాక్చువల్గా ఈ కాంటెక్స్లో ఇది నేను ఎప్పుడూ అడగాల్సిన క్వశ్చన్, బట్ ఇప్పుడు కలిసింది కాబట్టి అడుగుతున్నాను. ఎవరి దగ్గరికన్నా వెళ్ళి స్టోరీ మేకర్స్, డైరెక్టర్స్, ఎవరి దగ్గరికన్నా వెళ్ళి ఒక సినిమా చేద్దాం నాతో అని మీరు నోరు తెరిచి అడగడానికి చాలా మొహమాట పడతారు. యూ జస్ట్ డోంట్ గెట్ ఇన్ టు దట్ కాన్వర్సేషన్ ఆల్సో. అంటే నేను అన్లెస్ ఇట్ కమ్స్ ఇట్స్ వే అండ్ ట్యాప్ యువర్ డోర్. లేదండి, నేను అడుగుతానండి. అంటే లైక్ అంటే నాకు అందరితో పరిచయం లేదు, కానీ పరిచయం ఉన్న వాళ్ళతో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రాజమౌళి గారు ఒక ఐ థింక్ 15 సంవత్సరాల క్రితం అనుకుంటా నేను రాజమౌళి గారి దగ్గరికి, 15 సంవత్సరాలు కాదు, ఇట్స్ మోర్ దెన్ దాట్, ఆల్మోస్ట్ 20 years బ్యాక్ నేను వెళ్ళి ఆయన అడిగాను. నేను మీకు ఏదైనా ఉంటే నాకు చెప్పండి, ఐడ్ లైక్ టు వర్క్ విత్ యూ, ఐడ్ బి అన్ ఆనర్ టు వర్క్ విత్ యూ అని అడిగాను నేను. అలాంటి సందర్భాలు ఉన్నాయి. అంటే నేను ప్రత్యేకంగా ఆయన దగ్గరికి వెళ్ళాను బికాజ్ ఐ హ్యాడ్ ఇమెన్స్, దిస్ వాజ్ అబౌట్ 20 years ago, ఆల్మోస్ట్ 2008లో. అండ్ అలాగా నాకు నచ్చిన డైరెక్టర్స్ ఎవరి దగ్గరైనా ఉంటే నేను ఐ డెఫినెట్లీ టెల్ మీకు ఏదైనా ఉంటే నాకు ఒక ఇఫ్ యూ హ్యావ్ ఎనీథింగ్ ఫర్ మీ ఆర్ యూనో ఐడ్ లైక్ టు వర్క్ విత్ యూ, ఇఫ్ యూ లైక్ టు వర్క్ విత్ మీ అడుగుతానండి. దాంట్లో అస్సలు నోరు తెరిచి మాట్లాడలేరు, అడగలేరు ఈ విషయాల్లో అన్నది ఒక టాక్. అందుకనే వాంటెడ్ టు ఆస్క్ యు దట్. లేదండి, నేను అడుగుతాను. నేను అంటే వాళ్ళకి ఆ బ్యాండ్ విత్ ఉండాలి కదా. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రాజమౌళి గారి టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి మహేష్ బాబు గారు మీకు ఎంత క్లోజ్ అందరికీ తెలుసు. ఇప్పుడు వాళ్ళిద్దరు కాంబినేషన్ లో రాజమౌళి గారు మహేష్ బాబు గారి సినిమా జరుగుతోంది, విచ్ ఇస్ హైప్ ఇప్పుడు నడుస్తుంది కాబట్టి దాని నుంచి మీ ఎక్స్పెక్టేషన్ దగ్గర నుంచి మీరు అందులో ఏమన్నా కనిపించే స్కోప్ ఉందా? అది ఎప్పుడన్నా అసలు వర్కౌట్ చేశారా? ఆ రకంగా ఆలోచించారా? Well, it would be nice if I could be a part of that film. Wonderful. But see, that's one of the most anticipated films, at least for me, because he is Rajamouli Garu, as for many of, just like for many Indians, for many people of the world, he's one of my favorite directors, and Mahesh of course. నేను చాలా సార్లు చెప్పాను, నా మిత్రుడే కాకుండా he's my favorite actor in Tollywood. అండ్ ఫర్ దట్ మ్యాటర్ నాకు బాగా ఇష్టం, నాకు చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం, మా స్నేహితులప్పటి నుంచి బాగా ఇష్టం, యాజ్ ప్రొఫెషనల్గా కూడా యాజ్ అన్ యాక్టర్ బాగా ఇష్టం. సో ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ ది ఫిల్మ్ అండ్ ఐఎమ్ జస్ట్ సో అంటే నేను ఏం జరుగుతుంది అన్ని అప్డేట్స్ ఆ రకం కాదు. ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ఇట్ టు కమ్ అవుట్, ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ఇట్ టు ద ట్రైలర్, లైక్ ఐఎమ్ జస్ట్ యాంటిసిపేటింగ్ ఇట్ సో మచ్ బికాస్ దిస్ వాజ్ ఎలా ఉంటుంది అన్న మూమెంట్ ని కూడా ఎంజాయ్ చేస్తున్నారు. Of course. Yeah, really looking forward to it. Great.